హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కొద్దిగా చిన్న బాండలిలో నూనె పోసుకొని టమాటాలు వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. తీసుకొని ఒక చిన్నపాటి సాంబార్ ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. మూడు వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి నేను. వెల్లుల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటా ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు అవన్నీ వేసుకొని ఇలాగా 2 పచ్చిమిరపకాయలు కూడా చీలి వేసుకున్నానండి. కొద్దిగా కారం అవన్నీ వేసుకొని కొంచెం గ్రేవీ లాగా రావాలండి. టమాటా బాగా మెత్తబడిపోవాలి. ఇలా దగ్గరికి వస్తుంది. ఈ మిశ్రమం మొత్తం నేను గరిటెలో ఇలాగా నలిపేస్తున్నాను. ఆ టమాటాని బాగా నలుపుకోవాలండి. అలా చిదిమిన తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం పప్పుని పోసేసుకోవాలి. పోసుకొని ఆ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి. చివరిలో కొంచెం సాల్టు, కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నాను టేస్ట్ కోసం. అంతేనండి, 10 నిమిషాల తర్వాత ఇలా మరిగిపోతుంది. బాగుంటుందండి టమాటా పప్పు. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, టమాటా పప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.